శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పెళ్లి మండపంలో స్త్రీల సందడి, శివుడిని చుట్టుముట్టిన ఋషిపత్తులు, దేవతా స్త్రీలు, శివుని పేదరికం, రూపంపై వారి సరదా విమర్శలు అనగా టీజింగ్, శివుని మౌనం, విష్ణువు జోక్యం, నవ్వుల్లో మునిగిపోయిన పెళ్లి మండపం, మన తెలుగు పెళ్లిలో జరిగే వరుణు ఏడిపించుట వంటి ఘట్టం, మొత్తం పెళ్లికి హైలైట్ గా నిలిచే హాస్యఘట్టాన్ని మిస్ కాకుండా చూడండి. అలాగే ఆ ఛానల్ కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో దేవత ఋషి స్త్రీలు శివునితో పరిహాసాలాడుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెబుతున్నారట: ఓ నారద, ఆ తరువాత నేను శివుని ఆజ్ఞతో పార్వతీ పరమేశ్వర వివాహంలో మిగిలిన పనిని ముని సమూహాలతో కలిసి ప్రేమతో చేశాం. బ్రాహ్మణులు వారిద్దరి శిరస్పై అభిషేకమును సాధారణంగా జరిపించారు. తరువాత ధ్రువ నక్షత్రముల దర్శనం కూడా చేయించారు. ఆ తరువాత హృదయమును స్పృశించుట అనే కర్మ జరపబడినది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ నారద, స్వస్తి పఠనం గొప్ప ఉత్సవంలా సాగిపోయినది. శంభుడు బ్రాహ్మణుల ఆజ్ఞతో పార్వతీ శిరస్సుపై సింధూరమును పెట్టాడు. ఆ సింధూరముతో పార్వతీ వర్ణించడానికి వీలుగాలినటువంటి అద్భుతమైన సౌందర్యంగా అలరాలినది నారద. అప్పుడు బ్రాహ్మణుల ఆజ్ఞతో వారిద్దరూ ఒకే ఆసనం ముందు కూర్చుని పరమశోభన పొందారు. ఆ దృశ్యమును చూసిన భక్తుల హృదయములు ఉప్పొంగినాయి. ఓ నారద, తరువాత అద్భుతమైన లీలను ప్రదర్శించే ఆ దంపతులు నా ఆదేశంతో తమ స్థానములకు వచ్చి హోమశేష ద్రవ్యమును ఆనందముతో స్వీకరించారు. ఈ తీరుగా వివాహ యజ్ఞము యథావిధిగా సుసంపన్నమైనది నారద. శివప్రభువు సృష్టికర్తను బ్రహ్మనైన నాకు పూర్ణ పాత్రను ఇచ్చాడు. తరువాత శంభుడు యథావిధిగా గోదానమును ఆచార్యునికి ఇచ్చి మంగళములను ఇచ్చే మహాదానములకు కూడా ప్రీతితో చేశాడు. తరువాత శంకరుడు బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 100 సువర్ణమును ఇచ్చాడు. కోట్ల కొద్ది రత్నములను, వివిధ ద్రవ్యములను అనేక మందికి ఇచ్చాడు. అప్పుడు సమస్త దేవతలు ఇతరములైన చరాచర ప్రాణులన్నీ మనస్సులో చాలా ఆనందించి జయ జయధ్వానాలు చేశారు. సర్వత్రా అనేక మంగళధ్వనులు, గానములు ప్రారంభమైనాయి. సర్వములకు ఆనందమును పెంపొందించే రమ్యమైన వాద్యధ్వని చెలరేగినది. విష్ణువు, నేను, దేవతలు, మునులు, ఇతరులు అందరూ హిమవంతుని అనుమతిని పొంది మహదానందముతో వెంటనే మేము మా స్వస్థలాలకు వేడితి గృహాలకు వెళ్ళాము నారదా. అప్పుడు హిమవంతుని రాజధానిలోని స్త్రీలు మిక్కిలి ఆనందంతో పార్వతీ పరమేశ్వరులను తీసుకుని హిమవంతుని ఇంటికి వెళ్ళారు. ఆ స్త్రీలు సాదరంగా లోకాచారం నిర్వర్తింపజేశారు. అంతటా ఆనందదాయకమైన మహా ఉత్సవము వెల్లివిరిసినది నారద. అప్పుడు వారు జనులకు కళ్యాణమును కలిగించే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను గొప్పదైన దివ్యమైన నివాస గృహమును తీసుకుని వెళ్ళి ఆనందముతో లోకాచారమును జరిపారు. అప్పుడు హిమవంతుని రాజధానిలోని స్త్రీలు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వచ్చి మంగళకర్మలను చేయించి దంపతులను నివాస గృహంలో ప్రవేశపెట్టారు. ఆ స్త్రీలు పులకించిన దేహములతో చిరునవ్వులతో ఒకరినొకరు చూసుకుంటూ జయ జయధ్వనులు చేశారు. వధూవరుల వస్త్రములు బ్రహ్మణుడిని విప్పడం మొదలైన పనులు కూడా పూర్తి చేశారు. ఆ ఉత్తమ స్త్రీలు వసగృహమును ప్రవేశించి దాని అందానికి మోహపడ్డారు. వారు పరమేశ్వరుని చూస్తూ తమ భాగ్యమును ప్రశంసించుకుంటున్నారు నారద. గొప్ప అందమైన వేషము, రూపము గలవాడు, సొగసులన్నిటితో కూడి ఉన్నవాడు, నూతన యవ్వనమును అందుకున్నవాడు, స్త్రీల చిత్తమును మోహింపజేసేవాడు, చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము గలవాడు, సుందరమైన చూపులు గలవాడు, విలువైన వస్త్రమును ధరించినవాడు, అనేక రత్నాభరణములు అలంకరించుకున్నవాడు అయిన శివుడిని చూశారు. అప్పుడు ఆ దంపతులను చూడడానికి 16 మంది దివ్య స్త్రీలు వెంటనే మిక్కిలి ఆనందంతో వచ్చారు. నారదా, వారెవరో చెబుతాను విను. సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహ, రోహిణి, పృథివి,
శతరూప, సంజ్ఞ, రతి అనే దేవతా స్త్రీలు 16 మంది వచ్చి ఉన్నారు నారద. అక్కడ ఉన్న మనోహరులైన దేవకన్యలు, నాగకన్యలు, మునికన్యలు అందరూ వచ్చారు. వారు ఎంతమంది వచ్చారో అనేది లెక్క పెట్టడానికి సాధ్యమే కాలేదు ఎవరికి. వారందరూ సమర్పించిన రత్నమయమైన ఆసనం నందు శివుడు ఆనందంతో కూర్చున్నాడు. అప్పుడు ఆ దేవతామూర్తులంతా వరుసగా పరమేశ్వరుడితో చిరునవ్వుతో కూడిన మధురమైన మాటలు మాట్లాడారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడారు చెప్తాను వినున్నారదా. మొదటిగా సరస్వతి, మహాదేవ, ఇప్పుడు నీకు ప్రాణముల కంటే ఎక్కువైన ప్రియురాలైన సతీదేవి లభించినది. పోయి సుందర, చంద్రకాంతితో సమానంగా ప్రకాశిస్తున్న నీ ప్రియురాలు ముఖమును చూసి తాపమును పోగొట్టుకో. పోయి కాలైనంత నువ్వు సతితో కలిసి కాలమును గడుపు. ఇకపై మీకు ఏ కాలములోనూ వియోగం అనేదే ఉండదు. ఈ పార్వతి నీ ఆశ్రితురాలు అవుతున్నది అని అన్నదట సరస్వతి. తరువాత లక్ష్మీదేవి, ఓ దేవదేవ, సిగ్గును వదిలిపెట్టి సతిని నీ గుండెలో దాచుకో. ఆమె లేనిదే నీ ప్రాణములు నిలువవు కదా. ఆమె విషయంలో సిగ్గుపడడం దేనికి అని అన్నదట లక్ష్మి. తరువాత సావిత్రి, ఓ శంభో, సతి చేత భోజనం చేయించి నువ్వు కూడా త్వరగా భోజనం చెయ్యి, భేదమును పొందకు. తరువాత నీరు త్రాగి కర్పూర మిశ్రితమైన తాంబూలమును సతికి ఆదరముగా ఇవ్వు అన్నదట సావిత్రి. ఆ తరువాత గంగ బంగారు కాంతి గల ప్రియురాల చేతిని పట్టుకుని ఆమె కేశములను సరిచెయ్యి. ప్రభువుకు లభించే సౌభాగ్య సుఖము ఇంతకంటే గొప్పది ఏముంటుంది అన్నదట గంగ. ఆ తరువాత అదితి, పార్వతి భోజనము తరువాత ఆ శివశంభునకు ముఖము కడుగుకోవటానికి ఆదరంతో మహాప్రేమతో నీరు ఇవ్వు. ఇటువంటి ప్రేమ దంపతుల మధ్య దుర్లభము అని అన్నది అదితి. తరువాత శచీదేవి, ఏ స్త్రీ కోసం నువ్వు విలపించి రాత్రింబగళ్ళు మోహంతో తిరిగావో అటువంటి శివాదేవి లభించింది కనుక ఆ శివాదేవిని గుండెల్లో దాచుకో. అటువంటి ప్రియురాల విషయంలో నువ్వు సిగ్గుపడవలసిన పని ఏమున్నది అని అన్నదట శచి. ఆ తర్వాత లోపాముద్ర, ఓ శివ, వాసగృహంలో భుజించడం అయిన తరువాత స్త్రీలకు చాలా పని మిగిలి ఉంటుంది. పార్వతికి తాంబూలమును ఇచ్చి నువ్వు శయనించవచ్చు అని అన్నదట లోపాముద్ర. ఆ తరువాత అరుంధతి, మేనా ఈ పార్వతిని నీకు ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు, కానీ నేను మేనాదేవికి అనేక విధములుగా నీ గురించి బోధించి నీకు వివాహం చేయించాను కనుక నాకు మాట రానివ్వకుండా ఈ పార్వతిని జాగ్రత్తగా చూసుకో అనేదట అరుంధతి. ఆ తర్వాత అహల్య, నువ్వు వృద్ధావస్థను విడిచిపెట్టు, నవయువకుడువై ఉండు. ఈ విధంగా చేయడం వలన తన మనస్సును కుమార్తెపై లగ్నము చేసిన మేన నిన్ను అంగీకరిస్తుంది అని అన్నదట అహల్య. ఆ తర్వాత తులసి, ఓ ప్రభు, నువ్వు సతిని పరిత్యజించి పూర్వము మన్మధుడిని దహించావు. అటువంటి నువ్వు ఈరోజు వశిష్ఠుడిని మరి ఈమె కోసం ఎందుకు పంపించావో తెలుసులే అని అన్నదట తులసి. తరువాత స్వాహాదేవి, మహాదేవ, ఇప్పుడు నువ్వు స్త్రీల మాటను జవదాటకు. వ్యవహారమునందు స్త్రీలకు ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది సుమా అని అన్నదట స్వాహాదేవి. ఆ తరువాత రోహిణి వచ్చి, ఓ ఈ కామశాస్త్ర విశారద, పార్వతీదేవి కోరికను తీర్చు. నువ్వు స్వయముగా కామువై కామినితో కలిసి కామ సముద్రమును దాటు అని అన్నదట రోహిణి. ఆ తరువాత వసుంధర వచ్చి, ఓ ఈ భావనమును ఎరిగినవాడా, అనగా భావమును తెలిసినవాడా, ఊరిక గల యువతుల భావములు అన్నీ నీకు తెలుసులే. సమర్థుడైన ప్రభువును ధనము ఎల్లప్పుడూ రక్షించదు కదా అని అన్నదట వసుంధర. ఆ తర్వాత శతరూప, ఆకలితో ఉన్నవాడికి మృష్టాన్నము భుజించకపోతే ఆకలి తీరదు కదా. ఓ శంభు, ఏ కార్యము చేత స్త్రీనికి తృప్తి కలుగుతుందో ఆ పనిని మాత్రమే నువ్వు చేయాలి అన్నదట శతరూప. తరువాత సంజ్ఞ, ఓ శ్రీ శతరూప, జనము ఎవ్వరూ లేని ప్రదేశమునందు పడక ఏర్పాటు చేసి రత్నదీపమును అమర్చి తాంబూలమును పెట్టి పార్వతీ పరమేశ్వరుల ప్రేమతో వెంటనే అక్కడికి పంపించండి అని అన్నదట సంజ్ఞ. ఓ నారద, స్త్రీలు మాట్లాడిన మాటలు విన్నప్పటికీ ఎటువంటి వికారములు లేనివాడు యోగి వరుల గురువులకు గురువైన ఆ శంకరుడు వారితో స్వయముగా ఈ విధంగా అన్నాడు.
ఓ దేవతామూర్తులారా, నా దగ్గర ఈ విధమైన మాటలు మాట్లాడకండి. మీరు జగన్మాతలు, పతివ్రతలు, మీరు పుత్రుని విషయంలో చాపల్యమును ఎందుకు పొందుతున్నారు అని అన్నాడట. శంకరుడి మాటలు విన్న ఆ దేవత స్త్రీలంతా సిగ్గుతో కంగారపడి చిత్రపటమనందరి స్త్రీ రూపం స్త్రీమూర్తులలాగా పలుగు లేకుండా అలాగే నిలబడిపోయారట. మహేశ్వరుడు కృష్ణాన్నమును భుజించి ఆచమనమును చేసి ఆనందముతో కూడిన మనస్సు గలవాడే భార్యతో కలిసి కర్పూర తాంబూలమును కూడా స్వీకరించాడట. హరి ఓం తత్సతో. ఇంతటితో దేవత స్త్రీలు శివుడితో పరిహాసాలాడుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో మన్మధుడు మరలా పుట్టుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.